అంబాల్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో 1161 ఓట్లకు గాను 1039 ఓట్లు పోలవడం జరిగింది. అందులో మొదటి అభ్యర్థి ఎల్లయ్య వెగుర్ల గారికి 445 ఓట్లు పోలైనాయి. అలాగే మొహమ్మద్ మొయినుద్దీన్ గారికి 125 ఓట్లు పోలైనవి. అలాగే మూడవ అభ్యర్థి వడ్లకొండ వెంకటేష్ గారికి 449 ఓట్లు పోలైనవి. ఇవి తిరస్కరించబడిన మొత్తం బ్యాలెట్ పేపర్ల మొత్తం 13, నోటాకు వేయబడినవి ఓట్లు 4, టోటల్ 1039 ఓట్లు మొత్తంగా పోలైనవని ధృవీకరిస్తున్నాను సార్. వడ్లకొండ వెంకటేష్ గారు ఒకటే ఓటుతోటి వడ్లకొండ వెంకటేష్ గారు విజయం తన సమీప ప్రత్యర్థి అయిన వెగుర్ల ఎల్లయ్య పైన విజయం సాధించాలని చెప్పి ధృవీకరిస్తున్నాం సార్. మేము దాన్ని పూర్తిగా ఇంకా రిజల్ట్ ప్రకటించలేదు. సమానంగా ఓట్లు వచ్చినాయి కాబట్టి దాన్ని మళ్ళీ కట్టాలన్నింటినీ సరి చూసుకొని వేసిన ఏవైతే ఓట్లు ఉన్నాయో వాటిని సరి చేసుకొని 2 సార్లు మేము సరి చేసుకున్న తర్వాతనే వాళ్ళ కుమారులు ప్లస్ ఎల్లయ్య గారి అల్లుడు మొయినుద్దీన్ గారి కుమారుడు వడ్లకొండ వెంకటేశ్వర గారి కుమారుడు వాళ్ళందరి ముందే వాళ్ళకు చూపిస్తూ ఈ ఫలితాలను చూపించి ప్రకటించడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.